ఫ్రెండ్స్ ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసుకుని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా సరే మీ మొబైల్కి నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. హే గాయ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు మన వీడియోలో నేను మీకు ఎవరైతే చిన్న క్రియేటర్స్ ఉంటారో, బిగినర్స్ ఉంటారో వాళ్ళకు ఒక ప్రోడక్ట్ని అయితే చూపించబోతున్నాను అనమాట. అండ్ దీంతో మీరేంటంటే వీడియో ఎడిటింగ్స్ అండ్ మీ థంబ్నెయిల్స్ అలాగే మీరు బ్రౌజ్ చేసుకునేటప్పుడు కానీ, అలాగే మీ ఛానల్కి సంబంధించిన వైటీ స్టూడియోకి కానీ లేదా మానిటైజేషన్ సంబంధించిన యాడ్సెన్స్లో కానీ ఎటువంటివి ఉన్నా కానీ ఈజీగా యాక్సెస్ అయితే చేసుకోవచ్చు అనమాట. అదేం లేదు, జస్ట్ ఒక ట్యాబ్ అనమాట. అదేంటి బ్రో ట్యాబ్ని గ్యాజెట్లో చూపిస్తున్నాం అని చెప్పి మీరు అడగచ్చు అనమాట. ఏం లేదు గైస్, జస్ట్ ఇది ఒక గ్యాజెట్ అని ఎందుకు చెప్తున్నానంటే చాలామంది నన్ను చాలా సందర్భాల్లో అడిగారు అనమాట, బ్రో మనం ఒక వీడియో ఎడిటింగ్ చేయాలంటే కంప్యూటర్ బెస్టా లేదా మొబైల్ ఫోన్ బెస్టా, ఎట్లా చేయాలి ఏంటి? నాకు మొబైల్ ఫోన్లోనే ఎడిటింగ్ వచ్చు, కంప్యూటర్లో ఎడిటింగ్ రాదు. ఇప్పుడు కైన్ మాస్టర్ని కంప్యూటర్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చా? ఒకవేళ చేసుకుంటే ఎట్లా ఉండిద్ది? వీడియో ఎడిటింగ్ స్పీడ్గా చేయాలంటే ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి అడుగుతూ ఉంటారు అనమాట. అయితే ఎవరైతే మొబైల్ ఫోన్ బాగా యూజ్ చేస్తూ కంప్యూటర్ వరకు మేము వెళ్ళలేము, కంప్యూటర్ మేము కొనలేము, అలాగే కంప్యూటర్ మాకు వాడడం రాదు అని అనుకుంటారో అలాంటి వాళ్ళ కోసమే అనమాట ఈ ట్యాబ్లెట్ అండ్ ఈ ట్యాబ్ అనమాట. ఇది వచ్చేటప్పటికి లినోవా. దీంట్లో మీరు వేరే కంపెనీస్, మీకు ఇష్టమైన కంపెనీస్ అయితే తీసుకోవచ్చు. బట్ దీనివల్ల యూసేజ్ ఏంటి, అసలు మన క్రియేటర్స్కి ఇది ఎలా ఉపయోగపడుతుంది అనేది ఇప్పుడు నేను మీకు అయితే చెప్తాను అనమాట. యాక్చువల్గా ఇది నేను తీసుకున్నాను ఎందుకంటే నా యూట్యూబ్ ఛానల్ కోసం, అలాగే బ్రౌజింగ్ కోసం, నేను నా సబ్స్క్రైబర్స్కి రిప్లైస్ ఇవ్వడం కోసం, అలాగే ఇంకా వాట్సాప్ అండ్ మన రీసెంట్గానే చూసుకుంటే మనం సపోర్ట్ టీమ్ అని చెప్పేసి ఒక వాట్సాప్ నెంబర్ని అయితే అందరికీ షేర్ చేస్తున్నాం. ఇక్కడ మీకు స్క్రీన్ మీద అయితే కనిపిస్తుంది కదా. మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కానీ లేదా మీకు ఎటువంటి సలహాలు కానీ ఏమైనా కావాలనుకుంటే కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఇక్కడ మీకు చిన్న జస్ట్ ఒక 100 రూపీస్ నుంచి 200 రూపీస్ వరకు సర్వీస్ ఛార్జ్ అనేది తీసుకుని మీ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తారు. అలాగే మీకు ఉండే ఏదైనా సలహాలు కానీ సూచనలు కూడా ఇస్తారనమాట. అయితే ఈ ట్యాబ్లెట్ వల్ల ఉపయోగాలు ఏంటో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ దీంట్లో మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే థంబ్నెయిల్స్ అనమాట. మనం ఈ ట్యాబ్ని యూజ్ చేసుకుని మనం ఎందుకు థంబ్నెయిల్స్ అనేవి అందంగా చేసుకోవచ్చు. బికాజ్ ఎందుకు అంటే మనం మొబైల్కి వచ్చేటప్పటికి పిక్సెల్ ల్యాబ్ అనే అప్లికేషన్ కానీ పిక్సార్ట్ కానీ యూజ్ చేస్తూ ఉంటాం ఎడిటింగ్కి. అయితే మనం ఫోన్ అనేది చిన్నగా ఉండడం వల్ల మన కలర్స్ అనేవి సరిగ్గా కనిపించకపోవడం వల్ల, అలాగే మనం ఏం చేస్తున్నామో క్లియర్గా తెలియకపోవడం వల్ల మన థంబ్నెయిల్స్ అనేవి కొన్ని సందర్భాల్లో అందంగా కనిపించవు అనమాట. బట్ మన దగ్గర ఇలాంటి ఒక ట్యాబ్ ఉంటే కనుక మనం ఇందులో ఈజీగా మన థంబ్నెయిల్స్ అనేవి ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. ఈజీగా మీరైతే ఈ థంబ్నెయిల్స్ అన్నీ కూడా మీరు ఎక్కడ ఏ టెక్స్ట్ పెడుతున్నారు, ఎట్లాంటి కలర్ యాడ్ చేయొచ్చు, ఏంటి కలర్స్ ఎలా కనిపిస్తున్నాయి, థంబ్నెయిల్ ఎలా కనిపిస్తుంది ఏంటి అనేది క్లియర్గా అయితే చూసుకోవచ్చు. అలాగే ఎడిటింగ్, మొబైల్ వీడియో ఎడిటింగ్ అనమాట. ఈ వీడియో ఎడిటింగ్ అనేది కూడా మనకి ఇట్లాంటి ఒక ట్యాబ్ ఉంటే చాలా ఈజీగా అయితే అయిపోతుంది. ఎలానే చెప్తాను చూడండి. మీలో చాలామంది కైన్ మాస్టర్ని ఉపయోగిస్తారు. నాకు తెలిసి యూట్యూబ్ అనే దానికి ఖచ్చితంగా చాలామంది 90% పీపుల్ కైన్ మాస్టర్ని యూజ్ చేస్తుంటారు. అయితే కైన్ మాస్టర్లో చాలామందికి వచ్చే ప్రాబ్లం ఏంటంటే లేయర్స్ అన్నమాట. చాలా సందర్భాల్లో మనం వీడియో ఎడిటింగ్ చేస్తున్నప్పుడు కింద ఉండే లేయర్స్ అనేవి కనిపించవు అన్నమాట. మనం ఏంటంటే ఇట్లాంటి ఒక ట్యాబ్ని కానీ యూజ్ చేసినట్టయితే మనకి ఏవైతే లేయర్స్ ఉంటాయో మనకి వీడియో ఎడిటింగ్లో కింద మనం యాడ్ చేసుకునే లేయర్స్ కానీ, ఆడియో లేయర్స్ కానీ, ఫోటో లేయర్స్ కానీ అన్నీ కూడా మనకి క్లియర్గా అయితే కనిపిస్తాయి అన్నమాట. మనం వాటిని అన్నింటినీ కూడా చూసుకుంటూ మనకు నచ్చినట్టుగా మనం వీడియో ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. అండ్ దీంట్లో మీరు మంచి ప్రొసెసర్ ఉన్న ట్యాబ్ని కానీ తీసుకున్నట్టయితే మీ వీడియో ఎడిటింగ్ కూడా చాలా బాగుంటుంది. గుర్తుపెట్టుకోండి, మనం మొబైల్ ఫోన్ అయినా ట్యాబ్ అయినా కానీ మనకి క్లాక్ స్పీడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫోన్లో అయినా ట్యాబ్లో అయినా క్లాక్ స్పీడ్ అనేది ఇంపార్టెంట్. నేను ఎవరికి సజెస్ట్ చేస్తానంటే ఈ గ్యాజెట్ని ఖచ్చితంగా ఎవరైతే మొబైల్ యూజర్స్, ఆల్మోస్ట్ నాకు తెలిసి అందరూ కూడా మొబైల్తోనే వీడియోస్ చేస్తున్నారు ఈ రోజుల్లో, కాబట్టి వాళ్ళకైతే ఇది ఉపయోగపడుతుంది అనమాట వీడియో ఎడిటింగ్ అండ్ ఫోటో ఎడిటింగ్ చేసుకోవడానికి. అలాగే మన ఛానల్లో లైవ్ చేయడానికి చాలామంది మొబైల్ ఫోన్తో లైవ్స్ అయితే చేస్తుంటారు. కొన్ని సందర్భాల్లో మనం లైవ్ చేసేటప్పుడు మనకి మన ఫ్రెండ్స్ కానీ, మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా కాల్ చేస్తూ ఉంటారు అనమాట. అట్లాంటి టైంలో లైవ్ అనేది మధ్యలో ఆగిపోతూ ఉంటుంది, వాట్సాప్ మెసేజ్లు అయ్యి డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి కదా. అలాంటి టైంలో మీరు ఇట్లాంటి ఒక ట్యాబ్ని మీరు మీ ఛానల్ కోసమే పెట్టుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా మీరు లైవ్ చేసేటప్పుడు ఈజీగా మీరు ట్యాబ్తో లైవ్ అనేది చేసుకోవచ్చు. ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే ఉండదన్నమాట. జస్ట్ మీరు మీ వైఫై కనెక్ట్ అయ్యి కానీ లేదా ఒక సిమ్ వేసుకుని కానీ లైవ్ అయితే చేసుకోవచ్చు అనమాట. అందుకు కూడా మనకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే మనం కామెంట్స్కి రిప్లైస్ కూడా పెద్దగా కనిపిస్తుంది కాబట్టి కామెంట్స్కి రిప్లైస్ కూడా ఈజీగా అయితే ఇవ్వచ్చు అనమాట. అలాగే
మనకి ఇందులో ఇంకోటి వచ్చేటప్పటికి ఏంటంటే చాలా మందికి ఉన్న ప్రాబ్లం, మనం చాలా సందర్భాల్లో మనకి ఏదైనా యాడ్సెన్స్లో కానీ వైటీ స్టూడియోలో కానీ యాక్సెస్ చేయాలంటే, లైక్ వైటీ స్టూడియో యాప్ ఓకే, యాప్ వర్క్ ఓకే, కానీ మనం క్రోమ్ బ్రౌజర్లో ఏదైనా యాక్సెస్ చేయాలంటే మొబైల్ ద్వారా చేసేటప్పుడు స్క్రీన్ అనేది చాలా చిన్నగా అయితే కనిపిస్తూ ఉంటుంది. అది ఇదైతే మనం దీన్ని డెస్క్టాప్ మోడ్లో పెట్టుకున్నట్టయితే కనుక మనకి యాడ్సెన్స్ కావచ్చు, వైటీ స్టూడియో యాప్ కావచ్చు, మనకి చాలా అంటే చాలా క్లియర్గా కనిపిస్తుంది. మనం ఏదైనా క్లిక్ చేయాలన్నా అక్కడ బటన్స్ అన్ని కూడా కొంచెం పెద్దగా ఉండడం వల్ల ఏదైతే మీరు ఒక ల్యాప్టాప్లో వర్క్ చేస్తున్న ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట. ఇట్లాంటి ఒక ట్యాబ్లెట్ మనలాంటి యూట్యూబర్ దగ్గర ఉండడం వల్ల మనకి ఏంటంటే కొంచెం బెటర్ అయితే ఉంటుందన్నమాట. ఎందుకంటే ల్యాప్టాప్స్ వచ్చేటప్పటికి మనకి 40,000 30,000 ఇట్లా బెన్ కొనుక్కోవాలి. ఇవైతే మీరు మనకి 10,000 to 15,000 లోపే వచ్చేస్తాయి, అండ్ 8,000 లోపు కూడా ఉంటాయి. మీరు బడ్జెట్ చూసుకుని అండ్ మీరు మంచి తీసుకోవాలి అనుకుంటే కనుక, మీ పర్పస్ వీడియో ఎడిటింగ్ కూడా నేను ట్యాబ్లోనే చేయాలనుకుంటే ఒక 15,000 రూపాయల్లో ఒక మంచి ట్యాబ్ని తీసుకున్నట్టయితే కనుక మీరు ఈజీగా మీ వీడియో ఎడిటింగ్స్ అవన్నీ కూడా మీరు ట్యాబ్లోనే చేసుకోవచ్చు. అండ్ మీ ఛానల్ కోసం అంటూ ఒక డివైస్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. మీ ఛానల్ కోసం ఒక డివైస్లా పెట్టుకోవచ్చు. ఎందుకంటే మన ఛానల్లో లైక్ మన ఫోన్ ఎవరైనా హ్యాక్ చేశారంటే మన ఛానల్ కూడా హ్యాక్ అయిపోతుంది కదా. అట్లా మనం ఇట్లాంటి డివైస్లో మన ఛానల్ పెట్టుకుంటే మన ఛానల్ అనేది చాలా అంటే చాలా సేఫ్గా కూడా ఉంటుందన్నమాట. ఆ రకంగా మనం మన ట్యాబ్ని యూజ్ చేసుకుని మనం చేసుకోవచ్చు. అలాగే మనం బ్రౌజింగ్ కోసం మనం ఏదైనా ఒక వీడియో మీద ఒక కంటెంట్ని సెలెక్ట్ చేసుకుని ఆ కంటెంట్ మీద మనం రీసెర్చ్ చేసుకోవడానికి ఇదైతే చాలా బాగా ఉపయోగపడుతుంది. లైక్ బ్రౌజింగ్ కానీ ఇలా మనం ప్రతిదానికి కూడా దీన్ని యూజ్ చేసుకుని మనం మన కంటెంట్ని మన ఛానల్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనమాట. గైస్, ఇది ఒక చిన్న వీడియో, జస్ట్ నేను ఒక మీకు సజెస్ట్ చేయడం కోసం మాత్రమే నేను ఈ వీడియో అయితే చేయడం జరిగింది అనమాట. ఇక్కడ మీ ప్రైస్ అనేది మీ ఇష్టం, మీరు ఎంత పెట్టుకోవాలనుకుంటున్నారు అండ్ మీ దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయన్న దాని మీద డిపెండ్ అయ్యి మీరు తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ నేను నాకు నచ్చినవి అండ్ మీకు ఉపయోగపడేవి కొన్ని ట్యాబ్స్ లింక్స్ని నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లింక్లో పర్చేస్ చేసినట్టయితే మన ఛానల్కి కొంచెం హెల్ప్ అయితే అవుతుంది అనమాట. అంతే గైస్, ఈ వీడియోలో మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోలు మన ఛానల్ని చూడాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బై, సీ యూ.